వెల్కమ్ టు VS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. డైపర్లు కట్టుకుని తిరుగుతున్నారు. రేషన్ కార్డుకు కేవైసీ పూర్తి చేశారా? మరో 3 రోజులే గడువు. యూట్యూబ్ లో లైక్స్ కోసం లైవ్ లో జంతువులను చంపుతున్న యువతి. రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో భర్త గుని దేవేందర్ ఇంటి ముందు భార్య సరిత ధర్నా. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. డైపర్లు కట్టుకుని తిరుగుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు, కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, లేదంటే ఇంకొక 4-5 రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం. మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు, జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు. ఏం మాట్లాడారో మీరని అడుగుతా ఉన్నా. ఈ కాపు సోకాళ్ళు నాయకులు అమ్మడి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, లేకపోతే అమర్నాథో, లేదంటే బొత్సానో, లేదంటే పేరుని నానినో కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు? కాపులకి 5% రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు ఏమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకానేమో నా వెంట్రుకు కూడా ఎవరూ పీకలేరు అన్నాడు. తర్వాత వైనాట్ 175 అన్నాడు. తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు. ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు. పీక్కోవాల్సినంత పీక్కున్నాడు, దోచేయాల్సిన దోచేశాడు, మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని, ఇంటికి వెళ్ళిపోతున్నానని అతనే ఒప్పుకున్నాడు. ఓటమిని ముందే 60 రోజుల ముందే. బోగస్ రేషన్ కార్డుల ఎరివేతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేవైసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. బోగస్ కార్డులతో పాటు చనిపోయిన వారు పెళ్లిళ్లు చేసుకుని మరో చోటికి వెళ్లిపోయిన వారి పేరును కూడా రేషన్ పొందుతున్నట్టు వార్తలు రావడంతో ప్రభుత్వం గతేడాది కేవైసీ ధృవీకరణ ప్రక్రియను ప్రవేశపెట్టింది. రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణాలకు వెళ్లి తమ వేలిముద్రలు ఇచ్చి కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. దీంతో చాలా మంది కేవైసీని పూర్తి చేసుకున్నారు. ఈ నెల 31తో ఈ గడువు తీరనుండగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ఈ 2 జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 30% మంది కేవైసీ పూర్తి చేసుకోలేదని అధికారులు తెలిపారు.
యూట్యూబ్లో సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఓ యువతి దారుణానికి తీరతీసింది. లైవ్లోనే జంతువులను చిత్రహింసలకు గురి చేసి చంపడం మొదలుపెట్టింది. ఈ మేరకు 4 లైవ్ వీడియోలను గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ ఘటన జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏళ్ల అనిగర్ మెన్సీ అనే యువతి జీవహింసకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ప్రాణంతో ఉన్న జంతువులను హింసిస్తున్నట్లుగా వికృతంగా వ్యవహరిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. లైవ్ లో కోడి, పావురం, కుందేలు, కప్పల శరీర భాగాలను ముక్కలుగా కోస్తున్న 4 లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను ఆమె ఛానల్లో గుర్తించామని, గత వారం ఆమెపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వేర్వేరు జంతువులను పట్టుకుని హింసించడం ద్వారా సబ్స్క్రైబర్లను పొందిందని, లైవ్ లోనే వాటిని పట్టుకునేదని తెలిపారు. జంతువుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అమానవీయమని అప్పర్ డార్బీ పోలీస్ సూపరింటెండెంట్ అధికారి తిమోథీ బెర్నార్డ్ హెచ్చరించారు. జంతువులను చంపడమే కాకుండా ఇలా చేయాలంటూ దాదాపు 20,000 మంది సబ్స్క్రైబర్లను ప్రోత్సహించడం వాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కాగా అరెస్టుకు ముందు గత శుక్రవారం ఆమె చివరి వీడియోను పోస్ట్ చేసింది. కుకింగ్ లక్కీ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మెన్సీ వంట గదిలో ఒక కోడిని హింసించి చంపింది. కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వంటగది సిగ్గై కోడి మెడను కత్తితో కోసింది. ఇక వీడియో చేసే సమయంలో ఆమె లైక్స్ కొట్టాలని కోరుతుంది. లైవ్ చూసే వారి సంఖ్య పెరిగిన తర్వాత జంతువులను చంపుతుండేనని వీడియోల ద్వారా స్పష్టమైంది. అనేక కప్పలు, పక్షులను చంపింది. ఒక వీడియోలో మొండి కత్తితో కుందేలును చంపిందని ఆరోపణలున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో భర్త గుని దేవేందర్ ఇంటి ముందు భార్య సిరిత ధర్నా. పిల్లలు పుట్టడం లేదని, శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడని ఆవేదన. పెళ్లి అయి 10 సంవత్సరాలు పైగా ఏ రోజు మంచి రోజు చూసుకోలేదని, అత్తమామలతో రోజు గొడవలు చేసేవారు. గత 3 సంవత్సరాల క్రితం మరో వివాహం చేసుకున్న గుని దేవేందర్ నాకు భర్త కావాలని, న్యాయం చేయాలని వంట వార్పు అనంతరం ధర్నాకు దిగిన సరితకు న్యాయం చేసే వరకు ధర్నా విరమించేది లేదంటున్న కుటుంబ సభ్యులు. వెల్లంకి గ్రామం. నా పెళ్ళి అయి 12 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలు కాలేదని ఇంకో ఆమె చేసుకున్నాను. నేను కేసు పెట్టిన. నాకు ఏ న్యాయం చేస్తలేరు, పెద్ద మనుషులు చేస్తలేరు, ఎవ్వరు చేస్తలేరు. నేను నా ఇంటి ముందర వచ్చి కూర్చున్నా. నాకు ఉన్నందుకు నా ఈ బ్యాగులు బయటేసి తాళం వేసుకుంటారు. నాకు ఏ న్యాయం చేస్తారో అని ఊర్లో కూర్చొని ఇంటి ముందర కూర్చొని ధర్నా చేస్తున్నా. నా భర్త రావాలి, నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. మీడియాని కోరుకుంటున్నాను. స్వాతంత్ర సిద్ధించి నేటికి 75 ఏళ్లు అయినప్పటికీ గిరిజన ప్రాంతాలకు విద్య, వైద్య సౌకర్యాలు కనుచూపు మీద కనిపించడం లేదు. గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదన సమయంలో దవాఖానాలకు వెళ్లాలంటే డోలు కట్టి మనుషులు మోసుకొని వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి నేటికి ఉన్నాయంటే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నామో చెప్పకనే తెలుస్తుంది. అటువంటి హృదయ విదాకరమైన సంఘటన కుక్కునూరు మండలం జిన్నెలగూడెం గ్రామంలో గణతంత్ర దినోత్సవం నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుక్కునూరు మండలం జిన్నెలగూడెం గ్రామంలో వెలసిన గిరిజన గ్రామంలో జనవరి 26 శుక్రవారం కూరం కోసి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆ గ్రామానికి రహదారి సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో 108కి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ఆ గ్రామస్తులు డోలి కట్టి ఆ గర్భిణీ మహిళను 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్లమడుగు గ్రామం వరకు మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. అనంతరం అక్కడి నుండి వాహనం ద్వారా ప్రయాణించి ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. 2 దశాబ్దాల క్రితం బతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గిరిజనులు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కుక్కునూరు మండలంకు వలస వచ్చారు. రేపు పీలేరులో జరగబోవు రా కదిలరా త్రవ్వను ప్రతి కార్యకర్త పాల్గొని జయప్రదం చేయాలని రాజంపేట నియోజకవర్గ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తెలిపారు. నేడు మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రేపు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే సభను ప్రతి ఒక్కరూ కూడా తమ బూతు లెవెల్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి కూడా వాహన సదుపాయాలను కల్పిస్తామన్నారు. అధ్యక్షులు భవానీ ప్రసాద్ గారు, రామసముద్రం మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ గారు, నిమ్మనపల్లి మండల మాజీ డిప్యూటీసీ అధ్యక్షులు రెడ్డి గారు, పెద్దలు మాజీ కౌన్సిలర్ నీలకంఠ గారు,
రామ్మోహన్ గారు, శరత్ గారు, చంద్రశేఖర్ గారు, అందులో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 15 సంవత్సరాలుగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ జెండా ఎగరేయాలని, తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అబ్జర్వర్ ముందు ఒక మాట చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీనే ప్రయోగాల వేదికగా మదనపల్లిని మార్చేస్తుంది. గెలిచే టైంలో ఇతర పార్టీలకు కేటాయించడం, ఇటువంటి సమస్యలు. ఇప్పుడు మంచి ఊపు వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో ఇన్ఛార్జ్ రమేష్ గారి నేతృత్వంలో మండలాల్లో పార్టీని పరిష్కరించి, కార్యకర్తలను ఉత్తేజపరిచి తప్పనిసరిగా గెలిచే సంవత్సరం ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో మదనపల్లిని మరో వేదికగా ప్రయోగాలు చేయకుండా మీ అబ్జర్వర్లు బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం పార్టీకి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ టౌన్ హాల్ నందు నర్సరావుపేట ముస్లిం మైనారిటీ సోదరులు ఆహ్వానం మేరకు బిఆర్ సిరాజ్ గారిచే దేశం కోసం ముస్లిం యోధులు ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. దేశాన్ని ప్రేమించండి అని చెప్పారు. కాబట్టి మేము మా దేశాన్ని ప్రేమించడమే కాదు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పూర్వీకులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వారే ముస్లిములు. ఈ విషయం తెలియని కారణంగా చాలా మంది చాలా రకాలుగా అపోహలను ప్రకటించేది ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమంది ముస్లింలు ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏంటి అంటే, వీరికి ఈ విషయాలు తెలియదు, కొంతమంది వారిని ఇలాంటి విషయాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కనీసం మన యొక్క దేశభక్తిని ప్రదర్శించే విషయం కూడా మనం చేయట్లేదు. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక సహాబీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుతుంటే మరొక వ్యక్తి అక్కడ నుండి వెళ్తున్నాడు నడుచుకుంటూ. అప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చూపించి, ఓ దైవ ప్రవక్త, ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి పట్ల నేను ప్రేమను కలిగి ఉన్నాను అని ప్రవక్త వారికి ఆ వ్యక్తిని చూపించి భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుయాయులకు నేర్పిస్తున్నారు. కాబట్టి ఆ హోమైనటువంటి అంటే ఆ జాతి యొక్క అభిమానం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలలో మనం చూడవచ్చు. ఇమామ్ అజ్-జహబీ రహిమహుల్లాహ్ వారు ఏం చెప్పారంటే, మీరు మీ మదీనా పట్టణానికి చేరుకున్నారో, మదీనా పట్టణానికి చేరిన తర్వాత ఈ 2 కొండల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించారు. అంటే ఒక దేశ పౌరుడిగా ప్రవక్త వారు మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారు. మదీనా వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ పర్వతాన్ని చూపిస్తూ, నేను ఈ పర్వతాన్ని ప్రేమిస్తున్నాను, ఇది ఉన్నానని చెప్పనగానే ఈ వ్యక్తి వెళ్ళి చెప్పాడు, అల్లాహ్ కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల ప్రేమను కలిగి ఉన్నాను, నీ పట్ల గౌరవం కలిగి ఉన్నాను అంటే ఆ వ్యక్తిలో రకరకాల పూలు ఉంటే దానికి అందము అట్రాక్షన్ ఉంటుంది. అలాగే ఈ భారతదేశంలో అన్ని మతాల వారు కలిసి ఉండడం ఈ భారతదేశానికి ఉన్నటువంటి అందము మరియు ఆకర్షణ. మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి అంతరిక్ష వ్యోమగామి రాకేష్ శర్మ ఎప్పుడైతే అంతరిక్షంలో అడుగు పెట్టారో అప్పుడు అబద్ధాలు చెప్పే అరవింద బాబు ప్రజలు నమ్మే రోజులు పోయాయని, ఇకనైనా మీ అబద్ధాలు చెప్పటం మానుకోవాలని, త్వరలో ప్రజలు సరైన బుద్ధి నీకు చెప్తారని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిపి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఎప్పుడు మాట్లాడినా గోపిరెడ్డి గుటకాలు, మాటకాలు, గంజాయి లెక్కలు అమ్ముతున్నాడంటూ మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. గతంలో చిలకలూరిపేట రోడ్లో గల భూమిని ఎమ్మెల్యే గోపిరెడ్డి కబ్జా చేశారంటూ ప్రచారం నిర్వహించారని, తరువాత భూమి వాళ్ళు వచ్చి పొలం మాది అని చెబితే నోరు మూసుకొని ఊరుకున్నాడని, మరలా 2 రోజుల క్రితం రాయపాడు రోడ్లో గల పొలం ఎమ్మెల్యే కబ్జా చేశాడంటూ పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే గోపిరెడ్డి కదా అని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుతో నర్సరావుపేటని అభివృద్ధి చేశామని అన్నారు. కోటప్పకొండను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఎమ్మెల్యేని తిడితే సీటు వస్తుందని భ్రమతో అరవింద్ బాబు మాట్లాడుతున్నాడని తెలిపారు. ఈ ఐటమ్స్ లేకుండా ప్రెస్ మీట్ ఉండదు. అసలు గోపిరెడ్డి మా మాట మాట్లాడితే ఇవన్నీ ఒక ఊత పదం లాగా వచ్చేయాలన్నమాట. ఇది ప్రెస్ మీట్ ఆయన సంకృతంగా. మేము ఒక ఛాలెంజ్ విసిరాం, అంటే సాక్ష్యాలు ఉంటే తీసుకొని రా అని చెప్పి, లేకపోతే మీడియా సోదరుల ముందు పెట్టండి, చర్చకు వస్తామని. మీడియా సోదరుల ముందు మీరు సాక్ష్యాలు అంటే 2 సార్లు సాక్ష్యాలు పెట్టాడు. ఒకటి కేసనపల్లి దగ్గర
నేను అవన్నీ కూడా డాక్యుమెంట్ తోటి సహా మీడియా ముందు నేను నిరూపించాను. ఆ యజమాని పేరు మీద ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉందో మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు కూడా డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయో వెరిఫై చేసుకోండి అని నేను సాక్ష్యాలతో సహా మీ ముందు చెప్పాను. దానికి సమాధానం లేదు. మరొకసారి విజయవాడలో ఏదో ఉన్నాయని చెప్పి ఒక డాక్యుమెంట్లు అనేది తెచ్చాడు, సర్వే నెంబర్లు అవి ఇవి అని చెప్పి తెచ్చాడు. హైదరాబాదు, విజయవాడ. దాని మీద మీకు సాక్ష్యాలతో సహా నేను మొత్తం నిరూపించాను. ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది అన్ని వివరాలతో సహా, సర్వే నెంబర్తో సహా. తర్వాత సమాధానం లేదు. ఇక ఎక్కడికి పోయినా ఇదే పాట. పిఏ ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం, పక్కన కూర్చోవటం, మాట్లాడటం, వెళ్ళడం. ఏంటిది? అన్న ఎక్కడున్నాం మనం? ఛాలెంజ్ విసిరాం. వెళ్ళి కోటప్పకొండ అన్నాడు. కోటప్పకొండ ఆయనే పోయి పేపర్లు అక్కడ పెట్టి వచ్చాడు అన్నాడు. ఆ పేపర్ల కోసం మేము పంపిస్తే పేపర్లు కూడా లేవు. అదే ఇది ఒక అలవాటుగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనే ఒక ఆలోచనతో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఎందుకంటే ఇప్పుడు 4-5 అయ్యారు, ఏం చేయాలో అర్థం కాదు. ఎమ్మెల్యే గారిని తిడితే నాకు ప్రచారం వచ్చింది అని చెప్పి మాట్లాడటం తప్ప ఏం లేదు. హత్య రాజకీయాల గురించి మాట్లాడాడు. బాలకోటి రెడ్డి హత్య ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, సాక్ష్యాలతో సహా. వాళ్ళ భార్య చెప్పిన వీడియో కూడా మీడియా ముందు పెట్టారు. వాళ్ళ సొంత భార్య చెప్పిన వీడియో సంబంధం లేదయా, వెంకటేశ్వర రెడ్డి అనే అతను చేశాడు. అతను తెలుగుదేశం పార్టీ. ఆయన పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటో, సెల్ ఫోన్లో ఫోటో చూపించారు మీకు. మళ్ళీ దాన్ని కలుపుతాడు. రెండోది ఇబ్రాహీం హత్య ఎవరు చేశారో నిందితులు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాం. దానికి మేము అన్ని కూడా ఎఫ్ఐఆర్లు అన్నీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. నువ్వు ఇంతవరకు ఆ కాంప్లెక్స్, అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి కేసులు వేయించాడు. దాన్ని కూడా మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ హైకోర్టులో ఆర్డర్ ఇస్తే దాని మీద మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టించి దాని పర్మిషన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా. మేము అభివృద్ధి వైపు వెళ్తుంటే నిత్యం అడ్డుకోవాలి, దీన్ని ఆపాలి అని చెప్పి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. అవినీతి గురించి మాట్లాడాడు. ఆయనే చెబుతాడు. ఒకసారి 1000 కోట్లు అంటాడు, ఒకసారి 2000 కోట్లు అంటాడు, ఒకసారి 3000 కోట్లు అంటాడు, ఒకసారి 5000 కోట్లు అంటాడు. అంటే ఆ చెప్పే అబద్ధంలో కూడా ఆయనకి, ఆ రాసే స్క్రిప్ట్ చెప్పే అబద్ధాల్లో కూడా ఒక క్లారిటీ లేదు. బస్ యాత్ర పెట్టారు. అప్పుడు బస్ యాత్ర పెట్టినప్పుడు 5000 కోట్లు అన్నాడు. మళ్ళీ నిన్న 2000 కోట్లు అంటాడు, 3000 కోట్లు. అంటే ఏది కోట్లు ఇవేమైనా వారాల్లో, నెలల్లో 1000 కోట్లు, 2000 కోట్లు సంపాదించే కార్యక్రమం ఎవరికైనా ఉండదు? ఇదేమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన మాటలే ఒకసారి గుర్తు చేసుకో. మేమేం మాట్లాడలా. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎన్నిసార్లు ఈ అంకెలను పెంచావో, తగ్గించావో ఒకసారి చెప్పాలి. అంటే నీకు ఏం మాట్లాడుతున్నావో, అబద్ధాలు ఏ విధంగా చెప్పాలో కూడా నీకు నేర్పించే కార్యక్రమం చేయాలి. పచ్చి అబద్ధాలు చెప్తావు. 200 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటాడు. తీసుకోనరా, నువ్వు చెప్పిన సాక్ష్యం మేము చూపించాం. ఇంకెక్కడైనా ఉంటే నిరూపించు. రోజు ఇదే అబద్ధాల. నీకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. ఏది పడితే అది మాట్లాడాలా. మీడియాలో మాట్లాడితే మాకు ఎవడో పెడతాడు. మీడియా ఈరోజు అంతా సోషల్ మీడియా, విపరీతమైన మీడియా ప్రచారం, ఎల్లో మీడియా ఉంది, ఆ మీడియా ప్రచారం. దీనికి తోడు వాళ్ళు వాళ్ళ వార్తలే రాస్తారు, పార్టీ వార్తలు రాయరు. తోపుడు బండ్ల దగ్గర, లేకపోతే బండ్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర జీ ట్యాక్స్ అంటారు. అది మరి అక్కడ ఎవరి దగ్గర వసూలు చేసామో నాకైతే తెలియదు ఎంతవరకు. మరి ఎవరైనా ఉంటే రమ్మని మాట్లాడదాం.
మున్సిపాలిటీ గురించి మాట్లాడతాడు. నేను చెప్పాను క్లియర్గా, ఛాలెంజ్ చేస్తున్నాను. అన్నీ ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం. ఉప్పలపాడు దగ్గర 46 ఎకరాలు ఉందని చెప్తున్నాడు. ఒక్కసారి చూపించు కాగితం. మీడియా సోదరులకు చూపించు. నాకొద్దు, మీడియా సోదరులకు చూపించు సాక్ష్యం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం చేసే ఇవాళ ఇవన్నీ చేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం హడావుడి, ఏదో తిడితే నాకు ప్రచారం వచ్చింది, సీట్ వచ్చింది అనే ఉద్దేశంతో మాట్లాడటం సమంజసం కాదు. అట్లానే ఎవరో ఒక అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టాడని దానికి ఈయన యాడ్ చేసి పెట్టాడు. మా పార్టీ అతను పెట్టాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట క్రాంతి పథకం ఉద్యోగులు సేర్ప్ జేఏసీ ప్రెసిడెంట్ డి వరాలబాబు, కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు, కోశాధికారి కేబీవి ప్రసాద్, సహాయ కార్యదర్శి పివి రమణ ఆధ్వర్యంలో ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ నిరవధిక సమ్మెను నిర్వహించారు. జేఏసీ అధ్యక్షులు డి వరాలబాబు మాట్లాడుతూ సెర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి కేడర్ ఫిక్స్ చేస్తూ పే స్కేల్ అమలు చేసి సర్వీసు రెగ్యులర్ చేయాలి. జీఓఎంఎస్ నెంబర్ 11 తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచిన విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెర్ప్ ఉద్యోగుల శాంక్షన్ పోస్టులు సర్వీస్ క్రమబద్ధీకరణ చేస్తూ జీవో జారీ చేయాలన్నారు. ఈపీఎఫ్ సీలింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై 100% ఈపీఎఫ్ ను అమలు చేయాలన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ L1, L2, L3 మరియు అన్ని క్యాడర్ కి పదోన్నతి ఇంక్రిమెంట్ ఇవ్వాలని సహాయ కార్యదర్శి రమణ మాట్లాడుతూ సెర్ప్ లో కారుణ్య నియామకాలు జరిపి మరణించిన కుటుంబాల సభ్యులకు అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సెర్ప్ సిబ్బంది పదవి విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రాట్యుటీ 16 లక్షలు మరియు HRAG బోనో సెర్చ్ ఉద్యోగులకు అమలు చేయాలని ఈ నిరసన కార్యక్రమంలో MVL కుమారి, శ్యాముల్, భూపతి వర్మ, అజయ్, రమాకాంత్, ఎన్ నాగవేణి, ఎం లక్ష్మి, కె వెంకట లక్ష్మి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు విజయ వెంకటరమణ. నేను గత 23 సంవత్సరాలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత 23 సంవత్సరాలుగా నేను సెర్ప్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. మేము డ్వాక్రా మహిళలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాదైన పాత్రతో, మాదైన కష్టంతో అందరికీ మహిళలకి న్యాయం చేస్తున్నాము. కానీ మాకు ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు. గత 23 సంవత్సరాలుగా ఎంత కష్టపడినప్పటికీ మాకు రెగ్యులరైజ్ అనేది లేదు, మాకు పే స్కేల్ అనేది లేదు. మమ్మల్ని ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలి, మా సెర్ప్ని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలి, మాకు పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మాలో ఇంతవరకు అనేక మంది ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కరోనాలో చాలామంది ఉద్యోగుల్ని మా సెర్ప్ సంస్థ కోల్పోయింది. కానీ ఒక ఉద్యోగి చనిపోయినా వారి కుటుంబంలో కారుణ్య నియామకం అనేదే లేదు. దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ కుటుంబాలు రోడ్డున పడిపోయి కొంతమంది దిక్కులేని స్థితిలో ఉన్నట్లుగా ఉన్నారు. ఆ కుటుంబాన్ని మేము అసలు ఏ విధంగానూ ఆదుకోలేకపోతున్నాము. దాన్ని కారుణ్య నియామకాలు అమలు చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో చేసినట్లుగానే మాకు కూడా అందరికీ 40 సంవత్సరాలు దాటిపోయి కనుక 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు పే స్కేల్ అనేది అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అన్ని ప్రభుత్వ సంక్షేమాలు అమలు చేయడంలో మాదైన ముద్ర వేసుకుని మేము ఎంతో సమయం అనేది లేకుండానే పనిచేస్తూ ఉన్నాము. గ్రామాల్లోనూ మా కష్టాన్ని గుర్తించి, మా సంస్థను గుర్తించి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు వరాలబాబు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. గత 23 సంవత్సరాలుగా మేము సెర్ప్ ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4600 మంది పేద మహిళలందరికీ కూడా ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క అహర్నిశలు వాళ్ళ సంక్షేమం గురించి పాటుపడుతూ వాళ్ళ జీవనోపాధులు పెంచుతూ పనిచేస్తూ ఉన్నాము. అయితే మాకు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మాకు రెగ్యులర్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జీఓఎంను కూడా వేశారు. బట్ కాకపోతే అది జీఓఎంని వేసినా కానీ ఇంకా రెగ్యులరైజేషన్ జీవో అనేది మాకు ఇవ్వలేదు, విడుదల చేయలేదు.
మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే ఎంఎస్సిసిలకు హెచ్ఆర్ పాలసీని 12వ సెర్ప్ తీర్మానం చేశారు కానీ అది హెచ్ఆర్ పాలసీని చేయలేదు. అలాగే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి కాలపరిమితి పెంచుతానన్నారు, వయోపరిమితి, కానీ అది కూడా మాకు చేయలేదు. ఈ విషయాల మీద మేము నిరవధిక సమ్మె చేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా యొక్క డిమాండ్లను తమ దృష్టికి ఉంచుకొని మాకు న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. డైపర్లు కట్టుకుని తిరుగుతున్నారు. రేషన్ కార్డుకు కేవైసీ పూర్తి చేశారా? మరో 3 రోజులే గడువు. యూట్యూబ్ లో లైక్స్ కోసం లైవ్ లో జంతువులను చంపుతున్న యువతి. రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో భర్త గుని దేవేందర్ ఇంటి ముందు భార్య సరిత ధర్నా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.